డబ్బులు ఇస్తారంటే ఈడు కింద నిల్చుంటాడండి. అది ప్రాబ్లం ఏంటంటే ఎప్పుడు లేదు, మేము అందరికన్నా ముందు చేసుకున్నాం అనమాట, కాబట్టి అందరికి తెలియాలి. విన్నారా ఈ మాట విన్నారా? సో ఇంకో 2 రోజులు హౌ ఐ క్లీన్ మై హౌస్ అని బ్లాగ్ చేయాలేమో, అంత చెత్తగా. అమ్మవారు వస్తున్నారు మా ఇంటికి. అమ్మవారు అవును. యు లైక్ ఇట్? నీకు కూడా పెడుతుందంట. వక్కలు పసుపు కుంకుమ ప్యాకెట్స్ కదండి. సో తాంబూలంకి రెడీ చేసుకుంటున్నాను. సో ఫస్ట్ అయితే ఒకరిని పిలిచా, వాళ్ళకి తాంబూలం ఇచ్చాక నేను బయట వెళ్ళి తాంబూలాలు తీసుకొని సాయంత్రం పిలవడమా ఏంటి అన్నది అయితే థింక్ చేస్తున్నాను. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ సాయంత్రం వెళ్తారు కదా అందరింటికి. సో వాళ్ళకి అదే ఈజీగా ఉంటుంది. మళ్ళీ నా కోసం ఉదయం రమ్మంటే పాపం ఇబ్బంది పెట్టిన దాన్ని అవుతానేమో అని అనుకుంటున్నా. చూస్తా ఏదో ఒకటి. దాని కవర్లో పెట్టేసి రెడీగా ఉంటే ఇవ్వడానికి ఫస్ట్ ఇవి కొన్ని ప్యాకెట్స్ వేసుకుంటే నాకు అది పెట్టడం ఈజీ. సరే ప్యాకెట్స్కి హెల్ప్ చేయనా? ఇది కావాలా? సరే నేను కూర్చుంటాను. నేను ప్యాకెట్స్ ఇస్తూ ఉంటాను వేసి. రెడీ అయినవన్నీ ఇక్కడ పెడతా, ఇలా ఈజీగా ఉంటుంది. అండ్ నేను గాజులు కూడా తీసుకున్నా. మరి అది పెట్టలేదు దాంట్లో. అదే అందుకు గుర్తొచ్చింది నాకు. ఈ గాజులు యాక్చువల్గా మెరుపులు అవి అంటుకోవు. డజన్ 30 రూపీస్ ఎంత అనమాట. మా ఇంటి దగ్గర తీసుకున్నాను. అంటే రెడ్ గ్రీన్ ఎక్కువ దొరకలేదు. పింక్, ఈ మెరూన్, ఇంకొక లైట్ గ్రీన్ అలా దొరికాయి. సో తీసేసుకున్న ఒక 30 డజన్లు. దానిపైన ఇలా పెట్టి ఒక పని చేస్తా, బ్లౌజ్ పీస్ ఇలా ఫోల్డ్ చేసి. హలో హలో మాకు తెలుసు, నేను మాకు తెలుసు. నేను రీల్ చూసావు, నేను రీల్ చూడక బ్యాగ్ కూడా లేకుండా బ్లౌజ్ పీస్ లోనే తాంబూలం పెట్టేస్తున్నారు. తెలుసు, అదే స్టైల్. ఇలా పెట్టుకుని దీన్ని పెడితే ఏంటంటే ఇంకా విడదనమాట. ఇందులో పెడితే 6 బ్యాంగిల్స్ ఓకే కదా. ఇప్పుడు కావాలనుకో దీంట్లోనే తాంబూలం ఒక పసుపు కుంకుమ ప్యాకెట్, ఒక వక్కలు అంటే ఒక్క ప్యాకెట్, 2 తమలపాకుల్లో ఇవి పెట్టి ఇప్పుడు ఫ్రూట్ దీంట్లో ఏం చేస్తారంటే ఎండు ఖర్జూరం పెడతారు. ఎందుకంటే పెద్ద ఫ్రూట్ పట్టదు కాబట్టి. అవును, మరి ఎలా పడుతుంది అంటే అరటిపండు పెట్టాలి. ఈ అరటిపండుని ఇలా తోస్తే లాక్ అనమాట. అలా ఉండదు, బనానా 2 పెట్టాలి. నాకు అదే తెలుసు. సో ఇలా చేయించండి కావాలనుకుంటే. నేనైతే ఇలా పెట్టానమాట మొత్తం సెటప్. ఓకే, ఇలా ఇచ్చేయచ్చు. దీనికి మళ్ళీ కవర్లు తక్కువయ్యాయి, ఇది ఏం అవసరం లేదు, నార్మల్ చిన్న కవర్లు. రిటర్న్ గిఫ్ట్ లా అని తాంబూలమే మెయిన్ గా ఇలా ఓకే అంది. కానీ ఇందులో ఎక్కడే కొమ్ము శనగలు వేయలేదు కదా అని ఎవరు అడగరు నన్ను. ప్యాకెట్ అందులో వేస్తావు కదా. అవును. సో ప్రస్తుతానికి అయితే ఇలా పెడుతున్నాను. ఈ ఫ్రూట్ తీస్తా. ఈ ఫ్రూట్ కూడా ఇద్దాలే మనం తెలియదు. ఓకే, ఇది ఒకటి 5 సెట్. బ్లౌజ్ పీస్ వచ్చారు తాంబూలంకి. ఇంకా గజ్జల చెప్పుడు వచ్చింది. అమ్మవారు వస్తున్నారు మా ఇంటికి. అమ్మవారు నేను 3:30కి లేచా. 8:30కి పూజ స్టార్ట్ అయింది. బూస్టర్ మీ వాయిస్ గుర్తుపట్టేసి గోల వచ్చిన వాళ్ళందరూ మమ్మల్ని పలకరించాలి. అందరికీ దండాలు పెడతాడు. క్రీమ్ లేదు, రూమ్ లో ఉన్నాడు. వాడికి దెబ్బ తగిలింది. ఇస్తున్నామా వాయినం తెచ్చుకుంటాము. నాకు ఇవన్నీ రాదు, బ్లెస్ యూ. ఇప్పుడు కొంచెం ట్రైనింగ్ అయింది. ఆగండి, ఫుడ్ తెస్తా. కొంచెం అందరికి. అవును, ఎప్పుడు ఇవ్వలే. గాడ్ బ్లెస్ యూ నాన్న. బాగా చదువుకో. అవునా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఆంటీ. అవును, నేను ఇంకా డెకరేషన్ అది అంతా చేసేదాన్ని. వర్షంలోనే ఉండిపోయా నేను. రోడ్డు మీద కార్లోకి ఎక్కడ నీళ్ళు వచ్చేస్తాయని భయం వేసింది. చాలా ఎక్కువ వచ్చేసాయి ఆంటీ. థ్యాంక్స్ ఆంటీ. ఇలాంటప్పుడే కదా వంగుతాం మామూలుగా. ఈ మధ్యకాలంలో అయితే అది నేనేం చేయను ఆంటీ. ఎప్పుడో అప్పుడప్పుడు
బుద్ధి పుట్టినప్పుడు వాకింగ్కి వస్తాను 2 రోజులు, మళ్ళీ రెస్టే. This is the first time small kids are coming. You like it? ఫీలింగ్ షై. అది డ్రెస్ అంతా బాడీ వేసుకుంటుంది. After going home, wash your legs, okay? మంచిది పసుపు రాస్తే. వైట్ డ్రెస్. It's okay అంట. You like it? First time. Thank you. చూడు అక్కడ. హీరా హీరా. Oh, you only did that sound, ah? My cream నచ్చింది నాన్న నీకు sound. హాయ్ బోలు. లెట్స్ సే హాయ్. Say hi. जाओ जाओ. హీరా. హై హై. వావ్. నీకు కూడా పెడుతుందంట. This one. అయ్యో. For me. ఆంటీ. పర్లే పర్లే. For me. Wow. Now this is for you. అది కూడా పెట్టేసుకుంటుంది. God bless you. నీ మీద కూడా వేసేస్తాడు అక్షతలు నీ మీద కూడా వేసేస్తుంది మళ్ళీ. వావ్, నా మీద వేస్తావా? నా మీద వేస్తుందా సుష్మా? అది పట్టుకోలేదు. దానికి అది మెత్తగా ఉండేసరికి హ్యాపీగా. Take it. This is for you. Good job. And we put it in the bag. You put it in the bag. Oh, very good. మాట వచ్చింది రోయ్. Booster. Booster లేడా booster? Where is Booster? Booster. దానికి కూడా కావాలి. Okay, wait. Let me take. Okay, here. దానికి కూడా ఇచ్చేసేయి. ఐస్ క్రీమ్ Yummy. ఐస్ క్రీమ్ Oh, yummy. Yummy. Cute girl. Bye-bye. This time so many small Lakshmi Devis came. Bye-bye. Thank you so much for coming. Bye bye. అబ్బా చక్కగా చీర కట్టుకొని లక్షణంగా మళ్ళీ మేకప్ ఒకటి. నా కూతురు వచ్చింది జీవన తరంగాలు సీరియల్లో. ఈవిడ గారి వాయిస్ నవ్వుకి మా క్రీమ్ గడి అప్పుడే గుర్తుపెట్టేశాడు. ఏడి లోపల ఉన్నాయి. దండం పెట్టుకో. భలే ఉంది. క్రెడిట్ గోస్ టు రవి గారు. అవునా, మీరు ఒక్కరే చేశారా? యా, టెస్ట్ చేశారా? అప్పటికప్పుడు నేను వద్దు అంటుంటే. ఈరోజు భోజనం చేయకుండా వచ్చావా? మరి వచ్చేసాను అంటే ఫుల్ పెడతాను ఇప్పుడు. తినాలి నువ్వు. మరి మా ఇంటికి వచ్చిన వరలక్ష్మి దేవి తినకపోతే ఎలా? అబ్బా పట్టీలు వేసుకొని గలగలు నీ పట్టీల సౌండ్కే నేను పోల్చేసా. వెళ్ళదా దగ్గరగా? ఫస్ట్ మీ దగ్గరికి వచ్చా, మీరు ఇక్కడికి రమ్మన్నారుగా ఫస్ట్. అవును, నేను యాక్చువల్లీ మణికొండలోకి వెళ్ళిపోయి ఆ తర్వాత వద్దాం అనుకున్నా, ఆ, కానీ మీకు ఇక్కడ రమ్మన్నారని వచ్చేసా. నేను ఇంకా సాయంత్రం వెళ్దామని అనుకున్నాను. ఎలాగా మిగిలిపోతే నన్ను వచ్చి మొత్తం పెట్టి నేను తినేస్తే అయిపోతాయా? అందులో స్వీట్లు తింటుంది రవి బానే. అంటే ఫుల్ తినదు, వేసేసుకొని కొంచెం తిని వదిలేస్తుంది మీదది. ఇదంతా అయ్యాక తీయాలి, లేకపోతే మొత్తం
పసుపు పసుపు అయిపోతాయి. ఏంటి ఇక్కడ మా ఇంట్లో కొత్తది ఏదో వచ్చింది అని చెప్పి అవన్నీ ఇల్లు వాసన చూస్తాయి. సంవత్సరంకి ఒకసారి వేస్తాం మంగళసూత్రం. మా సబ్స్క్రైబర్స్ అనుకో నన్ను నల్ల పూసలు వేయట్లేదు, బొట్టు పెట్టుకోవట్లేదు అని తిడతారు. యాక్ట్ చేసినప్పుడు కష్టం కదా. విన్నారా ఈ మాట, విన్నారా? సో యాక్టింగ్ చేసేటప్పుడు గోల్డ్ అది వేసుకునేది. మా ఆయన నువ్వు ఒక కామెంట్కి ఏదో హట్ అయ్యావని చెప్పి ప్రతి వ్లాగ్లో ఈ విషయం చెప్తున్నావు అన్నట్టు చూస్తున్నారు. లేదు, వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు. ఆర్టిస్టులు అంటే అంతే కదా. అసలు ఆర్టిస్ట్ పక్కన పెడితే ఎవరి ఇష్టం వాళ్ళకి. నిజమే. మెయిన్ అదేం కాదండి, మాకు పెళ్ళి అవ్వలేదని జనాలు తీసుకుని తిరగడమే వస్తుంది. నాకు పెళ్ళవలేదు కదా, అందుకనే పెడతా, నేను పోస్ట్ చేస్తా. మంగళసూత్రం వేసుకుని సంవత్సరంకి ఒకసారి తీస్తుందంట. ఒకసారి నువ్వు తీస్తావా? తీయడం అంటే వేసుకోవడానికి లాకర్ నుంచి, మా బీరువా నుంచి తీసుకోవడానికి అప్పుడు తీస్తావు అంతేనా? శ్రీకాంత్ గ్యాస్ అనుకున్నారు ఫస్ట్. ఓ తీస్తానంటే నా మెళ్ళలోంచి తీస్తాను అనుకున్నారా? ఇస్తున్నమ్మ మా ఇంటికి వచ్చింది ఎవరు? నేనే వరలక్ష్మీదేవి. కోరితే అమ్మవారం, ఇస్తున్నమ్మ వరం. దండం పెట్టు. వరలక్ష్మీదేవి వస్తే వరలక్ష్మి నీకు పెట్టండి. చిన్నదన్నది చిన్నదేం కాదు, నాకన్నా పెద్ద. అంటే తన ఉద్దేశం అయితే ఆగు పెట్టిద్దు కానీ అమ్మవారు నీకు పెట్టినట్టు మరి చిన్నపిల్లలు అంటే కానీ అది మా ఆయన హట్ అయ్యారు. చాలా బాగున్నాయి, అందుకే ఇది ప్యాక్ చేసాను. డబల్ పెట్టారు తెలుసా. ఇది కూడా ఇంతే. స్వీట్ అంటే నాకు ఇష్టం అన్నారని ఇంత పెట్టారు. ఇంత ఎంత పెట్టారు ఇంత. మళ్ళీ వేరే ఇంటికి వెళ్తే స్వీట్ అంటే ఇష్టం అన్నా. అదే అన్నాగా ఆశలో ఉపయోగిస్ అన్నాం. సరే ఎంత తిన్నది? సో వెళ్ళిపోతుంది తను పాపం. మళ్ళీ మిగతా చోట్లకు కూడా వెళ్ళాలన్నమాట. పోవట్లేదు, వెళ్ళొస్తుంది. థ్యాంక్స్ ఫర్ కమింగ్. బాయ్ బాయ్. బాయ్ బాయ్. థ్యాంక్ యూ. జాగ్రత్త. కాలు బాగాలేదు కిందకేంటి. అయినా సరే పదా బూస్టర్ క్రీమ్ ని చూస్తున్నాం పదా. బాయ్ మనిషా. బాయ్. హలో వెల్కమ్. ఆవిడ వచ్చేదాకా కాల్ చేసి నువ్వు వచ్చి నేను రెస్ట్ తీసుకొని వస్తాను. చేసుకోవద్దా? చేసుకోవాలి. ఈసారి ఎప్పుడు లేని మేము అందరికన్నా ముందు చేసుకున్నాం అనమాట, కాబట్టి అందరికి తెలియాలి. మామూలుగా అయితే 6 అవుతుంది. 6 గంటలకి తాంబూలాలు ఇవ్వడం స్టార్ట్ చేస్తా. ఈసారి 10 గంటలకి పూజ అయిపోయింది. ఫస్ట్ టైం. ఎన్నిసార్లు పిలిస్తే ఇప్పుడు వచ్చింది. వరలక్ష్మి దేవిని అలంకరించింది మా ఆయన. ఇది ఎలా అంటే పొరపాటున అమ్మవారు బాగుందని కూడా తను చెప్పకూడదు, ఎందుకంటే చెప్తే క్రెడిట్ నాకు వచ్చేస్తుంది కదా. అందుకని నువ్వు ముందే చెప్పేస్తావు అంతే కదా. లేదు, ఎప్పుడు నేను కూడా హెల్ప్ చేస్తాను. సరే రవి ఒక్కడే కట్టాడు అనేది నా ఉద్దేశం. నువ్వు కూడా కొన్ని కుర్చీలు పెట్టావు. కూర్చో. దిలీప్ గారు రాలే. చూసావా, అన్ని చోట్లకి లేడీస్ వెళ్తారు, నువ్వు నన్ను రమ్మంటున్నావు. అసలు అంది కలిసి వెళ్దామని. నువ్వు నన్ను రమ్మంటావు, నాకు మళ్ళీ పల్లవి మధ్యలో వెళ్ళిపోద్ది. మరి అంతే కదా. ఇద్దరు ముగ్గురు దగ్గరే కదా. నాకు మళ్ళీ 6కి నాకు ఇక్కడ ఇష్టం లేదు. ఎవరి దగ్గరికి వెళ్ళాం ఇంకా. ఇంటికి వచ్చింది మహాలక్ష్మి. కోరుకున్నమ్మ మంచి వరం ఇది. బండుగాడైతే అసలు తుత్మా తుత్మా కూడా కదా, తుత్తా ఆంటీ అంటాడు నన్ను. తుత్తా ఆంటీ నేనంటే అంత ఇష్టం బాగా. నేను వాడు గోవా వెళ్ళాలి. అవును, నేను వచ్చినప్పుడు నేను ఒకసారి ఇంటికి వచ్చినప్పుడు నైట్ ఆడాడు కదా నీతోనే బాగా. వాడు ఎంత యాక్టివ్. అలా ఉండిపోయింది కోరిక. ప్లేట్లో పెడితే తింటావా? పట్టుకెళ్తావా? చాలు. ఇంటికి పట్టుకెళ్తావా? ఏమో చక్క పొంగలి పులిహోర. నేను ఎవరిని బలవంతం చేసే స్టేజ్ లో కూడా లేను, ఎందుకంటే అందరి పొజిషన్ అలాగే ఉంది. సో ఫైనల్లీ మా ఇంటి వరలక్ష్మి వ్రతం పూజ అయిపోయింది. మా ఆయన తింటున్నారు. ప్రసాదాలు వచ్చాయంట. అందరూ ఇంట్లోకి ఎక్కువ మంది వచ్చేస్తున్నారు, మనం కానీ 50 మంది కానీ ఆర్డర్ వచ్చింది. కానీ చాలామంది అలాగే అందరినీ పిలిచారు కాబట్టి అన్ని చోట్ల తినాలి కాబట్టి మా ఇంట్లో కొంచెం తీసుకెళ్ళారు. సో మిగలకూడదని చెప్పి నేనైతే కొంచెం కష్టపడి తింటున్నా. ఏముంది, మళ్ళీ ఎంత పొట్ట వస్తుంది,
మళ్ళీ తగ్గించుకుంటారు. తగ్గించుకుంటాం అనుకున్నా. అయితే కింద వాళ్ళకి మళ్ళీ పంచడం ఇవన్నీ ఉంటే మేము ఎలా పంచుదాం అనుకుంటామో మిగతా వాళ్ళు కూడా అలాగే పంచుదాం అనుకుంటే బాబు ఇవన్నీ వద్దు బాబు మాకు ఏమైనా డబ్బులు ఇవ్వండి అంటారేమో తర్వాత అనిపించింది. సో మొత్తానికి అయితే ఏంట్రా డబ్బులు ఇస్తారంటే ఇటు కింద నిల్చుంటాడండి. అది ప్రాబ్లం ఏంటంటే నేను కూడా కింద నిల్చుండిపోతా ఇలా అని. అంతేనా? డబ్బులు ఇవ్వడానికి ఎలా అక్కడ నిల్చోవాలి ఇలాగా అలా ఎలా నిల్చుంటావు ఓకేనా? డబ్బులు ఇస్తానంటే నిల్చుండిపోతానంటే మా ప్రపంచం. సో చాలా హ్యాపీగా అనిపించింది ఈసారి అంటే ఎప్పుడు వ్రతం చేసుకున్నా హ్యాపీగా అనిపిస్తుంది. సుష్మా అందరికీ మా ఆయన కట్టెడు చీర అంటే వాళ్ళు ఒకసారి ఇలా సుష్మాని చూస్తారు, ఓహో ఈవిడ చీర కట్టాడా, అమ్మవారికి చీర కట్టాడా, అది నేను అక్కడ కాదు కానీ మా ఆయన 5 ఏళ్ళ నుంచి కడుతున్నాను, అలవాటు అయిపోయింది, 5 ఏళ్ళ నుంచి కడుతున్నాను అంటే నాకు 5 ఏళ్ళ నుంచి కడుతున్నాను అని అనుకుంటారేమో అని నవ్వుకున్నాను. మొత్తం మీద అది అవగొట్టాం కాబట్టి కొంతసేపు రెస్ట్ తీసుకుందామని మా ఆయన అనుకుంటున్నారు. కానీ నేను ఇక్కడ కూడా తాంబూలాలు తీసుకోవడానికి వెళ్ళాలి. అంటే టీవీ సీరియల్ వాళ్ళు పిలిచిన దానికి కాకుండా మా సొసైటీలో వాళ్ళ దగ్గరికి కూడా నేను ఎవ్రీ ఇయర్ వెళ్తా. సో ఇంకో 2 రోజులు హౌ ఐ క్లీన్ మై హౌస్ అని బ్లాగ్ చేయాలేమో అంత చెత్తగా. ఇది కామన్ మరి, పూజలు అవి అవుతాయి అంతే కదా. సో మా ఈ వ్రతం మీకు ఎలా అనిపించింది అని కామెంట్స్లో పెట్టండి. నెక్స్ట్ బ్లాగ్లో నేను వరలక్ష్మీదేవి ఏమంటారు నేను తాంబూలం తీసుకోవడానికి వరలక్ష్మీదేవి లాగా వెళ్తాను. సో ఆ వ్లాగ్లో కలుద్దాము. బాయ్ బాయ్, సీ యూ. బాయ్ బాయ్. మరొకసారి మీ అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. బాయ్ బాయ్.